ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్న సిట్యుయేషన్స్ ధర్మస్థలి క్రైమ్. దాని మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? గత 2-3 రోజులుగా ఒక పెద్ద వార్త వైరల్ అయింది. అసలేం జరిగిందనేది పెట్టి కొత్త అంశాలు చెప్పుకుందాం ఈ కేసులో. అసలు జరిగిందేంటి క్రోనలాజికల్ ఆర్డర్‌లో వస్తే, ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్‌కొచ్చి, లాయర్‌లతో సహా పోలీస్ స్టేషన్‌కొచ్చి, ఆఫ్టర్ లాంగ్ టైమ్ నేను బయటకొస్తున్నాను. ఒక విషయం గురించి చెప్పాలనుకున్నాను అన్నాడు. ఎవరు నువ్వు అంటే, నేను ఒక ఈ మన నేత్రావతి నది దగ్గర చెత్త తీసే ఒక కార్మికుడిని. నేను అక్కడే ధర్మస్థల ఆశ్రమం వాళ్ళు పెట్టుకున్నారు. నెలకి ఇంత ఎంతో కొంత ఇస్తారు. నా జాబ్ ఇదే. కాకపోతే మధ్యలో నాకు కొత్త జాబ్ ఇచ్చారు. ఓ రోజు ఒక శవాన్ని తీసుకొచ్చి దీన్ని అక్కడో ఇక్కడో పాతిపెట్టమన్నారు. ఏంటి అని అడిగితే ఏం చెప్పారు, ఓ అనాథ శవం అట్లా అట్లా కొట్టుకొచ్చింది ఎనబడేయండి అన్నారు. సరేలే అయ్యో పాపం ఎవరిది ఏకతల్లి కన బిడ్డో పడేశారు. నెక్స్ట్ డే ఇలాంటిది ఒకటి. తర్వాత ఇలా తరచూ వస్తున్నాయి. అందులో మొహం మీద యాసిడ్ పోసిన ఒక అమ్మాయిది వచ్చింది, బట్టలు లేకుండా ఒకరిది వచ్చింది, ఒక పాప విత్ స్కూల్ బ్యాగ్ వచ్చింది. ఇట్లా వస్తున్న వాళ్ళని దారుణంగా హింసించినట్టు, కుర్చీకి కట్టేసి కొట్టినట్టు, గొంతు నులిమినట్టు, ప్రైవేట్ పార్ట్స్ని చిదిమేసినట్టు, ఇలాంటివన్నీ వచ్చాయి. సో ఈ పని నేను చేయలేనండి, మీరేదో చంపి ఇలాంటి నాతో చేయిస్తున్నారు, ఈ పాపం నేను చేయలేనని చెప్పాడు. ఎదురు తిరిగితే నీకు ఇదే గతి పట్టుద్ది, నీ కుటుంబం కూడా ఉండదని వాళ్ళు బెదిరించారు. కొంతకాలం పాటు ఆయన అదే పని చేసి తర్వాత ఎప్పుడు 2014లో కుటుంబంతో సహా ఎక్కడికో వెళ్ళిపోయాడు కనబడకుండా. అప్పటి నుంచి బిక్కుబిక్కుమంటూనే ఉన్నా కూడా ఇప్పుడు ఏదో ధైర్యం వల్ల బయటకు వచ్చాడు. ఎందుకయ్యా బయటకు వచ్చావు అని అడిగితే, కొంతకాలం క్రితం వాళ్ళ కుటుంబంలో కూడా ఒక అమ్మాయికి ఇలాగే జరిగింది. అప్పుడు ఆ తల్లి చాలా బాధపడింది. ఇదే బాధ ఆ తల్లులకు కూడా ఉంటుంది కదా అని ఒక గిల్ట్. కళ్ళు మూసినా తెరిచినా అవే, ఏంటో ఉండలేకపోతున్నా. సరే ఎలాగూ మనిషి జీవితకాలం కొంతే, పోయేవాడు ఎలాగైనా పోతాడు, నా జీవితం ఎంతకాలమో తెలియదు, ప్రపంచానికి నిజాన్ని తెలియజేద్దాం అని అనుకున్నాడు. అలా తర్వాత ఏం జరుగుద్దో కూడా ఆయనకు తెలుసు, ఫుల్లీ ప్రిపేర్డ్. తన కేసు తీసుకుంటారో లేదో తెలుసు, తను చంపేస్తారని తెలుసు, వాళ్ళ ఫ్యామిలీని వేధిస్తారని తెలుసు. ఆయనకైనా సరే కొంచెం 2 అడుగులు ముందుకేసి బయటికి వచ్చేసాడు. సేఫ్ సైడ్ సుప్రీంకోర్టు అడ్వకేట్కి కూడా ఇంకొక లెటర్ ఇచ్చేసే ఇటు వచ్చాడు. సో ఈ వ్యక్తి గురించి చర్చిస్తున్నారు. తను చెప్పిన నిజాలు చాలా దారుణంగా ఉన్నాయి. ఇది నిజమా కాదా అని అనుకుంటే గతంలో కొన్ని కేసులు, అనన్య భట్ కేసు కానీ, సౌజన్య కేసు కానీ, వాళ్ళ మదర్ పోరాడడం, ఆ మదర్ని తీసుకెళ్ళి ఆవిడ్ని కూడా చాలా చిత్రహింసలకు గురి చేసి నిన్నీలాగే చంపేసాను బెదిరించి తోయడం, కేసులు ఎవరు తీసుకోకపోవడం, మిస్సింగ్ కేసులు, ఆవిడ అదే వేదనతో బాధపడడం. కాకపోతే తను సిబిఐలోనో దేంట్లోనో క్లర్క్గా పనిచేసింది కాబట్టి ఎందుకో ఇంకొకసారి ట్రై చేద్దామని అలాగే ఉండింది. ఇప్పుడు ఈ కేసు బయటకు వచ్చేసరికి ఆవిడ వచ్చింది. తనతో పాటు ఒక్కొక్కరుగా వస్తున్నారు మిస్సింగ్ కేసు వాళ్ళందరూ. అప్పుడు ఇలా జరిగింది, ఒకప్పుడు ఇలా జరిగింది అని. దీనికి ఇప్పుడు తవ్వకాలు మొదలు పెట్టారులే. అవును. ఇప్పుడు ప్యారలల్గా ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే, ఇది ఎవరికి తెలియదు, నేనే చెప్తున్నా. ఒక పారానార్మల్ డాక్టర్ వచ్చాడు బయటికి. తనేం చెప్పాడంటే, నాకు ఈ మధ్యకాలంలో కొంతమంది క్లయింట్స్ వచ్చారు, పారానార్మల్ డాక్టర్ అంటే దయ్యాలు తరిమి కొట్టేవాళ్ళు, దాని దగ్గరికి ఎందుకు వస్తాడు, ఏదో ఆత్మ నన్ను వేధిస్తుంది అని అంటారు. అట్లా ఒక 11 to 13 క్లయింట్స్, అంటే 12 మంది అటు ఇటుగా. వీళ్ళు చెప్పినవి ఏంటంటే, అక్కడ నేను కన్ను ఆపరేషన్ చేయించుకుని కళ్ళు పెట్టించుకున్నాను, అక్కడ నాకు కిడ్నీ ఇది అయ్యింది. రిచ్ క్లయింట్సే వీళ్ళు. ఇప్పుడు ఈ కిడ్నీలు పెట్టుకునే వాళ్ళందరూ మంచి రిచ్ క్లయింట్సే. ఇక్కడ ఈ పార్ట్ లివర్ పెట్టుకున్నాను. మోస్ట్ ఆఫ్ ది కిడ్నీ వాళ్ళు వచ్చారంట. ఒక 10 మంది వరకు కిడ్నీలే, ఒకడో ఇద్దరో కన్ను, లివర్ ఏదో ఆపరేషన్ ఏదో చేయించుకున్నారు. వాళ్ళు చెప్పిన తీరు, ఒక దగ్గర ఏదో హాస్పిటల్, డిఫరెంట్ హాస్పిటల్స్, అక్కడక్కడ నాకు ఇది జరిగింది, ఆ ట్రీట్మెంట్ అయినప్పటి నుంచి నన్ను ఏదో ఆత్మ వేధిస్తున్నట్టు అనిపిస్తుందండి అని అన్నాడు. ఇప్పుడు ఆ పారానార్మల్ డాక్టర్ ఏం చెప్తున్నాడు అంటే, యాక్చువల్గా తను దయ్యాలని నమ్మరు పారానార్మల్ వాళ్ళు. కొంతమంది దయ్యాలు ఉన్నాయని నమ్ముతారు, కొంతమంది అసలు లేరని నమ్ముతారు. డిఫరెంట్గా ఉంటారు వీళ్ళల్లో కూడా. ఆయన ఏం చెప్పాడు అంటే, అప్పుడు చంపిన అమ్మాయిలందరినీ వీళ్ళ అవయవాలు ర్యాకెట్లో అమ్మేశారు. ఓకే. ఒక పెద్ద ర్యాకెట్ అది. ఎవరెవరైతే అమర్చుకున్నారో ఆత్మలు వీళ్ళని ఘోషిస్తున్నాయి, నీకు కిడ్నీ కావాలంటే నన్ను ఇంతలా చంపడం ఎందుకని అని తను చెప్పాడు.
ఇంకొంతమంది ఆ, చిక్మంగళూరు టూర్కి వెళ్ళిన వాళ్ళు, నేత్రావతి ఇక్కడే ఉండదు, చిక్మంగళూరు దాకా ఉంటుంది. నేత్రావతి నది దగ్గర మాకు నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి అని అంటున్నారు. అసలు వెళ్ళేది మనం అటు వెళ్తే అందరూ కూడా ఇవన్నీ చూసుకుంటూ లాస్ట్ గోకర్ణ వెళ్ళి గోకర్ణ మీదుగా గోవా వెళ్ళి వచ్చేస్తారు. ఇది యాక్చువల్గా స్పిరిచువల్ టూరే. స్టార్ట్ అయ్యేటప్పుడు అన్నీ తిరుగుతారు, అవన్నీ అటు ఇటు తిరిగి గోకర్ణకి వెళ్ళగానే 3 వచ్చేస్తుంది, ఇంకా గోవా వైబ్స్ వస్తూ ఉంటాయి. అట్లా గోవా వెళ్ళి రిటర్న్ వస్తారు బేసికలీ. ఇట్లా అందరు తిరుగుతా ఇటు కూడా వెళ్తారు, ఈ ధర్మస్థలికి కూడా వెళ్తారు. నేత్రావతి నది కూడా అందంగా ఉంటుంది, దాని అక్కడక్కడ దాని వ్యూస్ లొకేషన్స్ బాగుంటాయి. అప్పుడు వాళ్ళకి ఆ నది దగ్గర నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి అంటే ఏదో ఆత్మ ఘోషిస్తుంది అక్కడికి వెళ్తే మాకు. అంటే యాక్చువల్ నువ్వు స్పిరిచువల్ టూర్లో నీకు పాజిటివ్ వైబ్స్ రావాలి. ఇప్పుడు మనం నదులని లేక్ వ్యూ అపార్ట్మెంట్ అని పెడతారు, ముందు ఒక చిన్న లేక్ ఉంటుంది, ఆ బాల్కనీలో కూర్చొని చూస్తే వాడికి ఆనందం. అందుకు ఆ లేక్ వ్యూ అపార్ట్మెంట్ ఫ్లాట్స్కి రేట్ ఎక్కువ మామూలు అపార్ట్మెంట్స్ కంటే. అంటే ఆ వాటర్ని చూస్తే జస్ట్ ఆ లేక్ వల్లే దానికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సముద్రం దగ్గర వాటర్ ఫాల్స్ దగ్గరికి ఎందుకు వెళ్తాం, ఒక మంచి ఆహ్లాదం. కానీ నేత్రావతి దగ్గరికి వెళ్తే నెగిటివ్ వైబ్రేషన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ఆ కేసులు కొన్ని ఉన్నాయి మళ్ళీ. ఇట్లా బోల్డ్ అని కథలు ఒక్కసారిగా వచ్చేస్తున్నాయి బయటికి. సో అక్కడేంటి చాలా మందిని తవ్వారు, ఏం చేశారు, ఆ బాడీ పార్ట్స్లలో కూడా కొన్ని బాడీ పార్ట్లు మిస్సింగ్. అంటే ఫస్ట్ అమ్మాయిలు కిడ్నాప్ అవుతున్నారు, కిడ్నాప్ అయిన అమ్మాయిని బాడీ పార్ట్లు తీసేస్తున్నారు. ఎలాగూ బాడీ పార్ట్లు తీసేసే అమ్మాయి కాబట్టి రేపులు చేస్తున్నారా, లేదా రేపులు చేయడానికి అమ్మాయిలని తీసుకెళ్ళి ఎలాగూ వీళ్ళని చంపుతాం కదా, చంపే బదులు ఈ పార్ట్లు అమ్ముకుందాం అనుకుంటున్నారా తెలీదు. బట్ ఆ పార్ట్స్ కూడా మిస్సింగ్, ఇదొకటి జరిగింది. సో ఇంత పెద్ద ఘోరం యాక్చువల్ చెప్పంటే ప్రపంచ చరిత్రల్లో టాప్ 5 స్టోరీస్లో చెప్పుకోదగ్గ స్టోరీ ఇప్పుడు ఇది ఇండియాలో జరిగింది. మన దేశంలో జరిగిన చాలా దారుణమైన ఘటనల్లో ఇదొకటి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ప్రమాదవశాత్తు అప్పట్లో కేదార్నాథ్లో వరదలు వచ్చి చాలా మంది చనిపోయారు, కొన్ని మంది సునామీ వచ్చినప్పుడు చాలా మంది చనిపోయారు చూడు. అది కూడా ప్రకృతి విపత్తే మాట్లాడుకున్నా కూడా, కానీ ఇది చాలా పెద్ద ఘోరం. కొన్ని వందల శవాలు కొన్ని ఏళ్ల పాటు. అండ్ ఇక్కడ కట్ చేస్తే లాస్ట్ తన వర్క్ ఆగింది ఎప్పుడు 2014. 2014 నుంచి ఇప్పుడు 2024 కూడా మళ్ళీ 11 సంవత్సరాలు అయింది, ఇంకో పుష్కర కాలం అయింది. మరి ఈ పుష్కర కాలంగా ఏం జరిగింది, ఈయన డ్యూటీలో అక్కడ ఇంకొకడు ఎవడు జాయిన్ అయ్యాడు, వాడెంతమందిని పూడ్చాడు అనేది తెలియదు. అట్లా ఇప్పుడు ఇతనే ఒక 500 వరకు లెక్కలేస్తున్నాడు, ఈ 10 ఏళ్లలో ఇంకో 500 కూడా అవుతాయి కదా. అంటే కనీసం ఒక 1000 మంది వరకైనా చంపుంటారు. అందరు కన్నపిల్లలే, వాళ్ళందరూ మిస్సింగ్ కేసులు. కేరళ నుంచి ఎక్కువ వస్తారట ఇక్కడికి. ఇప్పుడు ఇంకోటి చూడు, కేరళలో అమ్మాయిలు మిస్సింగ్ అనేది ఇది అప్పుడు చెప్పారు. దానికి ఆ సినిమా ఎండింగ్ ఏమి ఇచ్చారు, లవ్ జిహాద్కి ఇచ్చారు, ఎటో వెళ్తున్నారని. ఆంధ్రాలో అమ్మాయిలు మిస్సింగ్ పవన్ కళ్యాణ్ దాన్ని ఎవరు చెప్పలా, బట్ కొన్ని లెక్కలు ఉన్నాయి. అంటే అన్ని రాష్ట్రాల్లో మిస్సింగ్ కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా అటువైపు వెళ్తారు. నిజంగా ఇప్పుడు నువ్వు గోకర్ణకు అటు వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ధర్మస్థలకి వెళ్తారు, ఒక చూపు ఏందో అది కూడా వెళ్ళాం కదా, వెళ్ళేసి వద్దాం అన్న దాన్ని. మనం తిరుమలకి ప్లాన్ చేసుకుంటామా, ప్లాన్ చేసుకున్నప్పుడు పక్కనే కానీ కాళహస్తి, ఇటు కాణిపాకం, అటు అదేదో కళ్యాణం ఎట్టు పెళ్ళవుతుందంట అనేది, ఈ కింద తిరుచానూరు అమ్మవారు, ఇవన్నీ చూసుకుని వెళ్తాం కదా. డైరెక్ట్ తిరుమల కొండకైతే దిగేసి వెళ్ళిపోవుగా, అంతే కదా, వెళ్ళాం కదా. ఈ టూర్ కూడా అంతే. ఇట్లా కొన్ని అవన్నీ తిరుగుతూ ఉంటారు అటన్ని, కూర్గు ఇవన్నీ కూడా అటే ఉంటాయి. సో ఏం జరిగిందో మొత్తానికి ఇక్కడ రేగింది మాత్రం సంచలనాత్మకమైన వార్తలు. దీంట్లో బోల్డ్ అని కథలు వస్తున్నాయి. ఇప్పుడు ఇటు దయ్యాల కథలు పుట్టించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు మనకు తెలియదు. మోస్ట్లీ అయితే ఇవి ఇన్ని ఆత్మలు. ఎన్ని కంప్లైంట్స్ వస్తాయి ఇప్పుడు చూస్తుంటే. వాళ్ళకి ఏంటంటే ఒకటే బాధ, ఓ చిన్న ఎముకో ఇస్తే అంత్యక్రియలు చేసుకుంటామని. స్పిరిచువల్ హెడ్స్ ఏం మాట్లాడుతున్నారంటే మనిషి పుట్టుకకి చావుకి ఒక ఇది ఉన్నప్పుడు ఆ సరిగ్గా ఖననం అనేది కూడా జరగాలి. ఆ బాడీకి కొన్ని కర్మలు రాసి పెట్టి ఉంటాయి, అది జరగకుండా ఆత్మలు అక్కడక్కడే తిరుగుతున్నాయి అనేది స్పిరిచువల్ హెడ్స్ చెప్తున్నారు. సో ఇట్లా ఇన్ని కథనాలు ఉన్నాయి. ఇప్పుడే తవ్వకాలు మొదలు పెట్టారు. ఈ రాత్రికో రేపటికో మిగతా విషయాలన్నీ తెలుస్తాయి. మీరు ఇంకో టాపిక్ తీసుకుని వచ్చారు. ఈ టాపిక్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిది, అది మన
పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడు ఇలా అమ్మాయిలు మిస్ అవుతున్నారు, నేను అధికారంలో రాగానే తీసుకొని వస్తాను వాళ్ళందరినీ అనేసి అన్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు దాకా ఒక్కళ్ళని కూడా తీసుకొని రాలేదు. అండ్ పర్వాలేదులే, ఇప్పుడు ఒక కంప్లైంట్ రేజ్ అయింది, ఆయన కూడా అధికారంలో ఉన్నాడు, హీ కెన్ ఆస్క్ కదా. ఇప్పుడు తను ఉన్న స్టేటస్ గొప్పదే. సో మా దగ్గర కూడా కొంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారండి అని ఒకసారి వాళ్ళందరినీ జల్లడ పడితే అందులో ఎవరైనా ఈ టూర్ కి వెళ్ళుంటే, ఈ టూర్ కి వెళ్ళాక వీళ్ళు కూడా మన ఏపీ వాళ్ళు కూడా ఇటువైపు వెళ్ళారా వెళ్ళి అక్కడ మిస్ అయిన వాళ్ళ లిస్ట్ తీసుకుంటే ఒక 10 మంది లిస్ట్ దొరికినా సంతోషం. అంతే అట్లా. ఓకే, థ్యాంక్ యూ అన్న. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.